బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ లిక్కర్ కేసు నిందితులకు వచ్చే నెల 5వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. దీంతో జైలుకు తరలించారు వారందరినీ. ఏపీ లిక్కర్ కేసు నిందితులకు వచ్చే నెల 5 వరకు రిమాండ్ పొడిగించింది కోర్టు. దీంతో జైలుకు తరలించారు. పూర్తి వివరాలు ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయచంద్రక మద్యం కుంభకోణం కేసుకు సంబంధించి ఈ రోజు నిందితులందరూ కూడా రిమాండ్ ముగియడంతో విజయవాడ కోర్టు తీసుకొచ్చారు. అయితే ఇందులో ప్రధానంగా మొత్తం 11 మందిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసులో బెయిల్పై ఉన్న ధనంజయ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, బాలాజీ గోవింద్తో పాటు నితిన్ రెడ్డి, పైలా వీరందరూ కూడా తమ నివాసాల నుంచి కోర్టులో విచారణకు హాజరవగా విజయవాడ జిల్లా రిమాండ్ ఖైదీలుగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడు, పెద్దల శ్రీధర్ రెడ్డి, చాణక్య, కేశరెడ్డి రాజశేఖర్ రెడ్డి వీరందరూ విజయవాడ జిల్లా జైలు నుంచి తీశారు. గుంటూరు జైలు నుంచి బాలాజీ కుమార్, నవీన్ యాదవ్ వీరందరూ ఈ రోజు ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో విచారించిన న్యాయస్థానం డిసెంబర్ 5వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సమయంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి ఈ కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదంటూ కూడా కోర్టుకు విన్నవించారు. న్యాయాధికారి ముందు జైల్లో సౌకర్యాలు ఎలా ఉన్నాయి, కోర్టు ఆదేశాలు పాటిస్తున్నారని అడిగిన సమయంలో అన్ని బాగానే ఉన్నాయని చెబుతూనే ఈ కేసుతో తన సంబంధం లేకపోతే అన్యాయంగా అరెస్ట్ చేశారని, అంతేగాని తన కుటుంబంతో మద్యం వల్ల చిన్న భిన్నమైంది, అందువల్ల తాను ఎప్పుడు కూడా మద్యం ముట్టలేదు, మద్యం అమ్మలేదని అయినప్పుడు తను అరెస్ట్ చేశారని కోర్టు వివరించారు. దీనికి సంబంధించి కోర్టు విచారణ సాగుతున్న నేపథ్యంలో అన్ని కూడా పరిశీలిస్తాం, విచారణ సమయంలో చెప్పండి కూడా న్యాయాధికారి సూచించారు. ఆ తర్వాత అన్నగా బయటకు పంపించేసిన తర్వాత డిసెంబర్ 5వ తేదీకి రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు ఇటీవల హైకోర్టు డిఫాల్ట్ బెయిల్ పిటిషన్ కొట్టివేసిన నేపథ్యంలో ఈ నెల 26వ తేదీలోపు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ముగ్గురు పేరు ఏసీబీ కోర్టులో హాజరవ్వాలని కూడా హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో వారు కూడా విచారణకు హాజరయ్యారు. ఈ నెల 26వ తేదీలోపు వారు కూడా ఏసీబీ కోర్టులో లెంగిన అనంతరం జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీలుగా వెళ్లే అవకాశం ఉంది. విజయచంద్రిక. ఓకే ప్రసాద్, థ్యాంక్ యూ. మీ 60 కోట్లు ఆక్సిలేటర్ చేశారు సార్. సార్ చెప్తాను సార్ ఒకసారి. సార్ ఆక్సిలేటర్ చేశారు సార్.